బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. కోస్తా అంతటా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, వాతావరణ అప్డేట్స్ ఏంటి? దుర్గాప్రసాద్ ఆడియో రావట్లేదు. చెప్పమంటారా? వర్షాలు కొనసాగుతున్న రాష్ట్రం వాతావరణ పరిస్థితి దృష్ట్యా ఈరోజు వాతావరణ శాఖ ప్రకారం ఏపీలో అటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు కాకినాడ, పార్వతీపురం వరకు పూర్తిగా వర్షం పడే సూచనట్లు వాతావరణ శాఖ తెలియజేశారు. విజయనగరం, పార్వతీపురం మరియు అల్లూరు జిల్లాలతో పాటు పూర్తిగా ఈరోజు విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసింది. అయితే గత రాత్రి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం చూస్తుంటే భారీగా వర్షపాతం అనకాపల్లిలో అయితే నిన్న ఉదయం కంటిన్యూగా నాలుగు వర్షం పడుతుంది. మరో 24 గంటల పాటు కూడా దక్షిణ కోస్తా జిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకి ఎన్నో కూడా జారీ చేసి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కూడా కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర కూడా ఉపరితల ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం కూడా ఒక ఆవర్తనం ప్రభావం చూపిస్తుందని వాతావరణ అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా అంతటా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఇసులుగా అదేవిధంగా మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకుండా ప్రజలు ఆ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరోవైపు తెలంగాణలో కూడా ఈ నెలాఖరు దాకా నాన్ స్టాప్ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. రుతుపవనాల ప్రభావంతో రానున్న గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, తూర్పు తెలంగాణలో ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ లైవ్లో అందిస్తారు. సంపత్, చెప్పండి, తెలంగాణలో వాతావరణ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రానున్న 5 రోజులు
భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఉదయకు వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా తెలంగాణలో పలు జిల్లాలు అటు చూసుకున్నట్లయితే ఆ గోదావరి పరివాహక ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో ఇప్పటికే రైతన్నలు తమ పంట పొలాల్లో నిమగ్నమైపోయారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మరొక 5 జిల్లాల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాదు, మహబూబాదు, ములుగు వివిధ ప్రాంతాల్లో కూడా 5 రోజులు మోసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన రోజుకు తెలంగాణ వాతావరణ శాఖ తెలియపరుస్తుంది. ఇటు గంటకు 30 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని తెలియపరిచారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓదికు ఉష్ణోగ్రతలు ఓదికు ఎండలు కొడుతున్నాయి, ఓదికు వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే 2013-14లో విస్తారమైన వర్షాలు పడి అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా జలమయమైన పరిస్థితి ఏర్పడింది. వీటిని ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటి మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలను తిరుగుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటి నుంచే వారు ఉన్నటువంటి ఒక మెరుగైన ఒక ఎత్తు ప్రదేశానికి వారిని తరలించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే నిన్న మనకు కురిసినటువంటి 3-4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి అటు ఎటునగరం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలలో ఉన్నటువంటి ఆదివాసులు సుమారుగా 10,000 పైగా ఉన్నటువంటి జనాభాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆ యొక్క ప్రదేశంలో రాగడానికి పోవడానికి బోటు నిర్మాణ పనులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెయిన్ ఎఫెక్ట్ ద్వారా రైతులు ప్రజలు ఆందోళన చెందదు, ప్రజలు ఎవరికి ఇబ్బందులు జరగకూడదని చెప్పని ప్రత్యేకంగా 3 రోజులు ఇక్కడ ములుగు నియోజకవర్గంలో ఉండి ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నా యొక్క ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగద్దని చెప్పని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకు సౌకర్యాలు అందించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే అది గోదావరి పరివాహకం కరకట్ట పరివాహకంలో గతంలో మనం చూసుకున్నట్లయితే 15 మంది జలమయమైపోయిన పరిస్థితి కూడా ఏర్పడేది, వారి శవాలు కూడా దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు సీతక్క ఇప్పుడున్నటువంటి మంత్రి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. అయ్యో నా నియోజకవర్గానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతానికి జలమయంలో మునిగిపోయిన ప్రజలను రక్షించడం కోసం హెల్త్ ప్యాడ్లను ఏర్పాటు చేయాలని చెప్పని అప్పుడు కోరినటువంటి సీతక్క ఇప్పుడు ఆ యొక్క ప్రాంతాలను మొత్తం జల దిగ్బంధంలో కాకుండా ఉండడం కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెలియపరిచారు. అటు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మరో 5 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తుంది శ్రావణి. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.